శ్రీ గురుభ్యో నమః. సౌందర్యలహరి 12వ శ్లోకం గురించి చెప్పుకుందాం. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌత్సుక్యా దమరలలనాయాంతి మనసా తపోపిర్దృష్ప్రాపామపి గిరిస సాయుజ్య పదవీం. ఇందులో అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణించారు శంకర్లు. ఆ సౌందర్య వర్ణన ద్వారా మనకి సాయుధ్యాన్ని ఎలా పొందాలో చూపిస్తున్నారు. ఓ పార్వతి, నీ అందాన్ని ఇట్టిది అట్టిది అని పోల్చి చెప్పడానికి బ్రహ్మ మొదలైన కవీశ్వరులు కూడా సమర్థులు కాలేకపోతున్నారు. నీ సౌందర్యాన్ని చూసి గొప్ప ఉత్కంఠతతో దేవకాంతలు తపస్సుచే కూడా అతి కష్టంగా పొందగలిగిన పరమేశ్వరుని సాయుధ్యాన్ని మనస్సుచే పొందుతున్నారు. శివుడొక్కడే ఆ దేవి సౌందర్యాన్ని ఎరిగినవాడు కాగా శివైక్యం కలిగితే ఆ సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చునని దేవకాంతల విశ్వాసం. అంటే తుహినగిరి కన్యే, ఓ హిమగిరి తనయ, త్వదీయం నీకు సంబంధించిన సౌందర్యం అవయవముల లావణ్యమును తులయితుం సరిపోల్చుటకు విరించి ప్రభృతయ బ్రహ్మ, హరి, ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు కవీంద్రాహ కవిశ్రేష్ఠులు కథమపి కల్పంతే సమర్థులు కాకున్నారు. నీ సౌందర్యాన్ని వర్ణించి చెప్పలేకుండా ఉన్నారు అన్నమాట. యత్ ఆలోక ఔత్సుక్యాత్, యదాలోకౌత్సుక్యాత్, ఏ కారణమున లేకపోతే ఏ నీ యొక్క సౌందర్యం యొక్క చూచుటందలి కుతూహలం వలన అమరలలన అంటే దేవతా స్త్రీలు, ఊర్వశి మొదలైనటువంటి అప్సరసలు తపోభిహి కృచ్ఛ చాంద్రాయణాదులగు అంటే తపస్సుల చేత దుష్ప్రాపం అపి పొందశక్యం కానిదైనను గిరిస సాయుజ్య పదవీం పరమశివుని తోడి కలయికతో తత్సామ్యమును మనసు చేత యాంతి పొందుచున్నారు. ఓ హిమగిరి కుమారి, నీ శరీర లావణ్యమును అవయవముల సౌందర్యమును సరిపోల్చి వర్ణించి వచించుటకు బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన కవిశ్రేష్ఠులు నిన్నెట్లునూ ఎలా కూడా వర్ణింపలేకుండా ఉన్నారు. అట్టి లోకోత్తరమైన నీ సౌందర్యాన్ని విలోకింప మిగుల కుతూహలము కలిగిన వాళ్లే ఆ నీ అందమంతా ఇసుమంతైనను సరిరాకపోయిన వారే కృచ్ఛ చాంద్రాయణాది తపముల చేత కూడా పొందరానిదైన పరమశివుని తోటి సాయుధ్య స్థానమును అంటే సహభావిత్వమును అంటే సామ్యమును మనస్సుచే పొందాలి అని చెప్పి కోరుకుంటున్నారనమాట. శివుని సాయుధ్యం కావాలి అని కోరుకుంటున్నారు. అంటే ఇందులో మనకి ఏం చెప్తున్నారు శంకర్లు అంటే ఆ తల్లి యొక్క సౌందర్యాన్ని ఎవరు వర్ణించలేకుండా ఉన్నారట. త్వదీయం నీ యొక్క సౌందర్యము తుహినగిరి కన్యే హిమవంతుని పుత్రిక అయిన ఓ పార్వతి, తులయితం పోల్చటానికి కవీంద్ర శ్రేష్ఠులైన కవులు కల్పంతే కల్పించడానికి కథమపి కష్టపడుతున్నారు. విరించి బ్రహ్మ, వేదములే 4 ముఖాలుగా కలిగినటువంటి బ్రహ్మ, ప్రభృతయ అంటే బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు అనగా ముఖ్యంగా వసిని మొదలైన వాగ్దేవతలు అందరూ కూడా యథాలోకౌ లోకములందు ఉత్సుక్య ఉత్సాహము దమరలలన దేవలోకము యాంతి కాంతలు మనసులో తపోభి దుష్ప్రాప ఎన్ని తపస్సులు చేసినా మపి కలిగిన గిరిస శివుని సాయుధ్యము పదవీ మోక్షము. ఓ హిమత్కుమారి, నీ సౌందర్యం పోల్చడానికి శ్రేష్టమైన కవులు మరియు బ్రహ్మ మొదలగు చతుర్వేదముల అధిపతులు, వసిని మొదలైన వాగ్దేవతలు కూడా కల్పించలేక కష్టపడుతూ ఉన్నారు. దేవలోక కాంతలు నిన్ను చూడ్డానికి తెలుసుకోవడానికి మనసులో ఉత్సాహపడుతున్నారు. ఎన్ని తపస్సులు చేసినా అమ్మ దొరకదు. శివుని సాయుధ్యం కలిగిన మాత్రమున మోక్షమైనటువంటి ఆ అమ్మ దొరుకుతుంది. పరతత్వము చెప్పలేము.
స్వానుభవమున జ్ఞానము వలన మాత్రమే మోక్షము. జీవభావన లేక అహం బ్రహ్మ అని తాదాత్మ్యం చెందిన వారికి దొరుకుతుంది. అమ్మ పరమానంద స్వరూపిణి, మహాపతివ్రత అని చెప్పి తెలియచేస్తున్నారు ఈ శ్లోకంలో. అంటే హిమగిరి రాజకుమారి, నీ సౌందర్యం మాధుర్యం అనుపమానం, అనిర్వచనీయం. వాణీనాథ, లక్ష్మీనాథ ప్రభృతి విద్వాంసులైన కవివరేణ్యులు నిన్ను వర్ణించలేకుండా ఉన్నారు తల్లి. వాణీనాథుడంటే బ్రహ్మ, లక్ష్మీనాథుడంటే విష్ణువు. నీకు నువ్వే సాటి. దేవతా స్త్రీలు నీ సౌందర్య సందర్శనాపేక్షతో వచ్చి చూసి వారి సౌందర్యం నీ ముందు కొంచెం కూడా సరిరాకపోయేసరికి వారు కృత్యచాంద్రాయణాది తపస్సులతో కూడా నీ అందం పొందడానికి వీలు లేనిదై మానసికంగానూ శారీరకంగానూ తప్పించిపోతున్నారు తల్లి. అప్సరసలైతే నీ సౌందర్యం ఆస్వాదించాలని పుంభావాన్ని కోరుతున్నారు. అందున ఇతర పురుషులకు నీ సౌందర్యం దర్శింప శక్యం కానిది. నీ లావణ్యం పరమేశ్వరుడొక్కడే ఆస్వాద సాధ్యమని దుర్లభమైన సదాశివ తత్వాన్ని ఉపాసిస్తున్నారు. ఎప్పుడైతే శివ సాయుధ్యం పొందామో శివుడు ఒక్కడే చూడగలుగుతున్నాడు అమ్మని. అని శివ సాయుధ్యం పొందితే అంటే శివునిలో కలిసిపోతే మనం ఆ తల్లిని చూడవచ్చు, ఆ సౌందర్యాన్ని చూడవచ్చు అనే అద్భుతమైనటువంటి భావనని మనకి శ్లోకం ద్వారా ఆ అమ్మ సౌందర్యాన్ని ఎలా ఆస్వాదించాలి, ఎలా తెలుసుకోవాలి, ఆ తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అన్నది మనకి తెలియచేస్తున్నారు. తుహినము అంటే మంచు, ఇక్కడ గిరి అంటే కొండ. అందుచేత తుహినగిరి అంటే మంచు కొండ అంటే హిమవంతుడు అని కదా. ఆయన యొక్క కన్య ఇంకెవరు? పార్వతి అమ్మవారు. అసలు పార్వతి అన్న మాటకు అర్థం పర్వతం యొక్క కూతురు అని కదా. అలాగే ఈ శ్లోకంలో విరించి ప్రభృతయ అని బ్రహ్మాదులను ప్రస్తావిస్తున్నారు. విరించి అంటే బ్రహ్మ, విరించి ప్రభృతులు అంటే బ్రహ్మతో పాటు ఇతర దేవముఖ్యులు అంటే ఇంద్రాదులు మొదలైన వాళ్ళందరూ. ఇంద్రాదులు అమ్మవారి భక్తులు అన్నది అందరికీ తెలిసిందే. శ్రీ విద్యా సాంప్రదాయం ప్రకారం ఋషులలో ఇంద్రుడు కూడా ఒకడు కదా. అలాగే అమరలలన, అమరలలన అని దేవతా స్త్రీలను గురించి చెప్తున్నారు. అంటే అప్సరసలు అన్నమాట. ఈ శ్లోకం చివరిలో గిరిసహ అన్నారు. అంటే గిరిస శబ్దం అంటే గిరీస అన్నదాన్ని గిరిస అన్నారు. అంటే గిరీసుడు అంటే శివుడు అని అర్థం అన్నమాట. శంకర్లు అంటున్నారు, అమ్మ తుహినగిరి కన్యా త్వదీయం అంటే నీ యొక్క సౌందర్యం. సౌందర్యాన్ని గురించి మరొక దాని సౌందర్యంతో పోల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? విరించి ప్రభృతులు అంటే బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు. ఎందుకు? వాళ్ళంతా మరి కవీంద్రాహ మహాకవులు కదా, అందుకని ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళ ప్రయత్నం ఫలించిందా? ఆ బ్రహ్మగారు సకల సృష్టికి సమర్థుడైన వాడు కావచ్చు, ఇంద్రాదులకు లోకంలో తెలియని సంగతి ఉండకపోవచ్చు. కానీ వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే, అమ్మ కథమపి కల్పంతే అనగా ఏవేవో పిచ్చి కల్పనలు చేస్తున్నారు. నీ సౌందర్యం వాళ్ళ యొక్క కవితా సమర్థతలకు మించినది. మరి అంత ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళకి అంతుపట్టట్లేదు. నీ సౌందర్యం అంతకన్నా మించినది. అమ్మవారి సౌందర్యం లోకాతీతమైనది, అద్వితీయమైనది. కాబట్టే ఈ లోకాలకు మాత్రమే పరిమితమైన ప్రజ్ఞగల బ్రహ్మగారు, ఇంద్రుడు మొదలైన కవులకు నీ సౌందర్యాన్ని కవిత్వంలో పట్టుకోవడం అసాధ్యంగా ఉంది. అందుచేత శంకర్లు ఈ విధంగా చెప్తున్నారు. సౌందర్యం అంటే విర్రవీగే సజ్జు మరొకటి ఉంది. అదే దేవలోకంలోని అప్సరసల సమూహం. వాళ్ళు ఏం చేస్తున్నారు? అమరలలనాహ అంటే ఆ అప్సరసలు నీ యొక్క అద్వితీయమైన సౌందర్యం వంక ఔత్సుక్యాహ అంటే ఎంత గొప్పదో చూద్దాం అని కుతూహలంతో వచ్చి యదాహ ఆలోక్య అంటే దాన్ని తిలకించి దాని దరిదాపులకు కూడా రాలేక మూలపడ్డామని గ్రహించుకున్నారు. అందుకని వాళ్ళు ఏం చేశారో చూడమ్మా అని శంకర్లు అంటున్నారు. గిరిస సాయుధ్యం అని అంటే సదాశివుణ్ణి చేరుకోవటం అని చెప్తున్నారు. ఇక్కడ మోక్షం మనకి 5 రకాలని చెప్తున్నారు. ఒకటి సాలోక్యం, సామీప్యం, సారూప్యం, అర్ఘ్యం, సాయుధ్యం. ఇవి 5. ఆ పైన ఉన్నది
కైవల్యం అంటే సంపూర్ణ మోక్షం అన్నమాట. సాలోక్యం అంటే ఇష్టదైవం యొక్క లోకంలో ఏదో దానిలో నివాసం పొందటం అంటే వైకుంఠం కానీ లేకపోతే కైలాస ప్రాప్తి అన్నమాట. సామీప్యం అంటే ఇష్టం దైవం యొక్క సమీపంలో నిత్యం వసించే అదృష్టం సంపాదించుకోవడం. కులశేఖర ఆళ్వార్లు అంటే ముకుందమాలను రచించారు ఈయన. కులశేఖర ఆళ్వార్లు శ్రీనివాసుడి సామీప్యాన్ని అపేక్షించి ఆయన సమీపంలో ఆయన ముంగిలిలో గడపగా ఉన్నాడని చెప్తారు. కులశేఖర్ పడి అని చెప్తారు కదా, అదే అన్నమాట. అలాగా సారూప్యం అంటే ఇష్టదైవం యొక్క స్వరూపాన్ని పొందడం. సార్ఘ్యం అంటే సారూప్యంతో పాటు ఆ పైన ఇష్టదైవానికి జరిగినట్లుగా తనకు అదే విధమైన సర్వ పూజా గౌరవాలు కలగటం. సాయుధ్యం అంటే ఇష్టదైవంతో నిత్యం కలిసిపోయి ఉండడం. ఇక కైవల్యం అంటే పరబ్రహ్మ స్వరూపంలో లీనమైపోవటం. ఇంకా నేను అంటే ప్రత్యేకమైన ప్రతిపత్తి అంటూ ఏది ఉండదు, కేవలం బ్రహ్మమే అయిపోవటమే. సాధారణంగా సాహిత్యంలో ఈ మోక్ష భూమికలు అన్ని కలగాపులగంగా కూడా వాడుతూ ఉంటారు. ఇక్కడ శంకరులు సాయుధ్యం అనేది ఎలా చెప్తున్నారు, అప్సరసలంతా సాక్షాత్తు సదాశివుడితో కలిసి ఉండాలి అని అభిప్రాయపడి దానికోసం మనసా యాంతి అంటున్నారు, అంటే తాపత్రయపడుతున్నారు. ఆ కలయిక కోసం మానసికంగానే, ఎందుకంటే అది సిద్ధించేది కాదు కదా. మరి శివ సాయుధ్యం మాటలా కాదు, అది ఎట్లా వస్తుంది? తపోభిహి అపి దుష్ప్రాపం అంటే తపస్సు చేత కూడా పొందటానికి వీలు కానిది అని చెప్తున్నారు. ఎందుకు తపస్సు చేత కూడా పొందటానికి వీలు కాదు? శివ సాయుధ్యాన్ని అంటే సదాశివుడితో కలిసి నిత్యం ఉండేది అమ్మ మాత్రమే కదా. బ్రహ్మాదులకు తమ అసమర్థత తెలిసి వచ్చింది. అప్సరోగణాలకు తమ హీన సౌందర్యం మీద వెగటు పుట్టింది. అమ్మకు సాటి అంటూ ఎక్కడన్నా ఉంటుందా? ఉండనుగాక ఉండదు. అందుకనే ఏం చెప్తున్నారు, బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన కవీశ్వరులు ఆ తల్లి సౌందర్యం పూర్తిగా దర్శించాలని కుతూహలపడ్డా లాభం లేకపోయింది, పూర్తిగా తెలుసుకోలేకపోయారు. దానికి ఒక ఉపాయం ఆలోచించారు. తమ తపశక్తి, సాధన, ఉపాసనా యోగం, ధ్యానం సర్వం ధారపోసి ఈశ్వరుని యొక్క సాయుధ్యం తమ హృదయంతో పొందగలిగితే తద్వారా అమ్మని దర్శించవచ్చు అని చెప్పి ఎంత గొప్ప భావాన్ని మనకి ఈ శ్లోకంలో అందించారో చూడండి. ఈ శివునిలో ఐక్యము అయి ఉన్న విమర్శ రూపిణి ఆ తల్లి. ఆమెను దర్శించాలంటే ఈశ్వర సాయుధ్యం, ఈశ్వరునిలో విలీనం అయిపోవాలి. ఎలా? సాధారణ కోరికలు, ప్రలోభాలు, సిద్ధుల పట్ల ఆకర్షణ ఉన్నవారెవరు? శివుని పాదాల దరిదాపులకు కూడా వెళ్ళలేరు. వీళ్ళందరూ కూడా శివుని యొక్క పాదాల దరిదాపులకు కూడా వెళ్ళలేరు. ఎవరు? కోరికలు, ప్రలోభాలు, సిద్ధుల పట్ల ఆకర్షణ, అంటే అష్టసిద్ధులు వశపరుచుకోవాలి అని ఇట్లా వీటన్నిటి పట్ల ఆకర్షణ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా శివుని పాదాల దగ్గర కూడా వెళ్ళలేరు. ఇక శివునిలో ఏకంగా సాయుధ్యం సాధించాలంటే ఎలా కుదురుతుంది? సాయుధ్యం అంటే ఏంటి? ఈశ్వరునిలాగా మారిపోవాలి. యోగంలో మనం సాధన అలా చేయాలి. అది సాధించిన వారికి ఆ తల్లి అతులిత సౌందర్యం గోచరమవుతుంది. అలా చేయగలిగిన వాడికి ఆ తల్లి యొక్క సౌందర్యం కనిపిస్తుంది. అందుకు సిద్ధపడ్డారట ఆ దేవతలు. అందుకు ఎంత గొప్ప భావాన్ని మనకి ఈ శ్లోకంలో ఇమిడ్చారో చూడండి. అంటే మనం శివుని యొక్క సాయుధ్యాన్ని పొందితే ఆ తల్లిని సులువుగా పొందొచ్చు, అంటే మోక్షాన్ని పొందటమే. అలా చెయ్యాలి అంటే ఈ శ్లోకాన్ని కనుక పారాయణ చేస్తే ఏం జరుగుతుంది? ఫలితం ఏంటంటే వాక్సిద్ధి, వాక్శుద్ధి, సిద్ధి శుద్ధి కూడా వాక్కుకి కలుగుతుంది. విద్యా ప్రావీణ్యత కలుగుతుంది. లోకామోదం, మీరు ఏ మాట మాట్లాడినా మీ మాటకి ఎంతో విలువ ఉంటుంది. మీ మాటని వేదవాక్కులాగా, శిలాశాసనంలాగా పాటిస్తారనమాట. అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఈ శ్లోకం. కానీ దీన్ని మరి ఏం చేయాలి? రోజుకి ప్రతిరోజు నిత్యం 1000 సార్లు పారాయణ చేయాలి. అలా 40 రోజులు చేయాలి. చేస్తే ఇవన్నీ సిద్ధిస్తాయి. దీనికి తేనె నైవేద్యం పెట్టాలి. ఆ తేనె కనుక తీసుకుంటే తీయటి మాటలు పలుకుతారు అని చెప్తారు. చిన్నప్పుడు మనకి పిల్లలకి బారసాలప్పుడు కూడా తేనె నాకిస్తారు చూడండి. ఎందుకని?
తీయటి మాటలు రావాలి. కఠినమైనటువంటి మాటలు, కటువు మాటలు రాకుండా ఉండాలి. ఎదుటి వాళ్ళు బాధపడకూడదు. మనం ఏది మాట్లాడినా ఎదుటి వాళ్ళు నొచ్చుకోకుండా ఉండాలి. అలా ఉండాలి అంటే మంచిగా మాట్లాడాలి. వాక్ సిద్ధి ఉండాలి, శుద్ధి ఉండాలి. శుద్ధి అంటే మంచిగా మాట్లాడడం, సిద్ధి అంటే ఏ మాట మాట్లాడితే అది నిజమైపోవడం, అన్న మాట అక్కడ సార్థకమైపోవడం, దాన్ని సిద్ధి అంటారు. ఈ విధమైనటువంటి ఫలితం, అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైన శ్లోకాన్ని మనకి అందించారు. కనుక ఆ వాక్సిద్ధి రూపమైనటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.